హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం టమాటా నిల్వ పచ్చడి చాలా టేస్టీగా, చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా పచ్చడి చేసుకోవడానికి మనం టమాటాలను ఉడకబెట్టే పని ఉండదు. చాలా సింపుల్ గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ టమాటా నిల్వ పచ్చడి చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో అరకిలో టమాటాలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండు, 15 వెల్లుల్లి రెబ్బలు, 2.5 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిలో కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. టమాటాను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మీడియం ఫ్లేమ్లో దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనకి పచ్చడి అంతా కూడా ఉడికి దగ్గరకు అయ్యే లోపల మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు. దగ్గరకు అయ్యి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనకి పచ్చడిలో ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వచ్చిన తర్వాత పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి కలుపుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతిపొడి వేసుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకి టమాటా పచ్చడిలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వచ్చేసినప్పుడు పచ్చడి మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 10-15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.